Hi students, good morning to all. Today our topic is in the eye defects. The first one is myopia. So మనకేంటంటే ఐ ఏం చేస్తుందంటే if the position of an object is between infinity and the point of least distance of distinct vision, then the eye lens adjusts its focal length in between 2.5 centimeters to 2.27 centimeters. అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఏంటంటే ఇన్ఫైనైట్ దూరంలో పెట్టినప్పుడు ఏంటంటే ఇక్కడ ఐ లెన్స్ ఏం చేస్తుందంటే ఐ అనేది ఏం చేస్తుందంటే ఫోకల్ లెంత్ని అడ్జస్ట్ చేస్తుంది. అంటే ఆ ఫోకల్ లెంత్ అనేది ఏంటంటే రెటినా నుంచి 2.5 సెంటీమీటర్స్ నుంచి 2.27 సెంటీమీటర్స్ వరకు ఏం చేస్తుందంటే ఈ అడ్జస్ట్ చేస్తుంది. ఐ లెన్స్ అనేది ఏంటంటే ఫోకల్ లెంత్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. ఆ సామర్థ్యాన్ని ఏమంటారంటే అకామిడేషన్ ఆఫ్ లెన్స్ అంటారు. ద ఎబిలిటీ ఆఫ్ ఐ లెన్స్ టు చేంజ్ ఇట్స్ ఫోకల్ లెంత్ ఈజ్ కాల్డ్ అకామిడేషన్ ఆఫ్ లెన్స్ అంటారు అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ఐ లెన్స్ అనేది ఏం చేస్తుందంటే ఫోకల్ లెంత్ని ఏం చేస్తుందంటే అడ్జస్ట్ చేస్తుంది, మారుస్తుంది, సర్దుబాటు చేస్తుంది. ఆ సామర్థ్యాన్ని, ఆ ఎబిలిటీని మనం ఏమంటామంటే అకామిడేషన్ ఆఫ్ లెన్స్ అంటారు. లెన్స్ యొక్క సర్దుబాటు అంటారు అనమాట. అయితే ఒకవేళ ఐ అనేది ఈ ఫోకల్ లెంత్ని కనుక ఒకవేళ అడ్జస్ట్ చెయ్యలేకపోతే అంటే ఇక్కడ మనకేంటంటే ఇమేజ్ కనపడాలంటే ఏంటంటే మనం ఆల్రెడీ చూసాము. ఇమేజ్ కనిపించాలంటే కంపల్సరీగా 2.5 to 2.27కి మధ్యలో ఉన్నప్పుడు 2.7 నుంచి 2.27కి ఈ మధ్యలో ఎక్కడున్నా కానీ మనకి ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ ఇమేజ్ అనేది 2.5 నుంచి 2.27కి మధ్యలో కానీ 2.5 ఇలా పడినప్పుడు మరి ఏం జరుగుతుంది అంటే ఆ ఐకి ఏంటంటే కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయని అర్థం అనమాట. సమ్టైమ్స్ ద ఐ మే గ్రాడ్యువల్లీ లాస్ ఇట్స్ ఎబిలిటీ ఆఫ్ అకామిడేషన్. అంటే కొన్నిసార్లు ఏం చేస్తుందంటే ఐ అనేది ఈ ఎబిలిటీని సర్దుబాటు చేసుకున్న ఎబిలిటీని కోల్పోతుంది. అయితే అప్పుడు ఏమొస్తాయంటే ఐ డిఫెక్ట్స్ వస్తాయి అన్నమాట. అయితే ఆ ఐ డిఫెక్ట్స్ మనకేంటంటే 3 టైప్స్ ఉన్నాయి. దాంట్లో అవేంటి అంటే మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెస్పియోపియా అనేవి 3 ఉన్నాయి. దాంట్లో ఈరోజు ఏంటంటే మనం ఫస్ట్ వన్ చూద్దాము. మయోపియా. వాట్ ఈజ్ మయోపియా? మయోపియా అంటే ఏంటి అంటే సమ్ పీపుల్ కెనాట్ సీ ద ఆబ్జెక్ట్ ఎట్ లాంగ్ డిస్టెన్సెస్ బట్ కెన్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. అంటే కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది ఏంటంటే దగ్గరగా ఉన్న వస్తువులను చూస్తారులే కానీ దూరంగా ఉన్న వస్తువులను ఏంటంటే చూడలేరు అనమాట. అయితే దిస్ టైప్ ఆఫ్ డిఫెక్ట్ ఇన్ విజన్ ఈజ్ కాల్డ్ మయోపియా అంటారు. అంటే మయోపియా అంటే ఏంటంటే దూరంగా ఉన్న వాటిని చూడలేరు, దగ్గరగా ఉన్న వాటిని చూస్తారనమాట. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ నియర్ సైట్నెస్ అంటారు. దీన్ని ఏమంటారంటే నియర్ సైట్నెస్ అని కూడా అంటారనమాట. అంటే నెక్స్ట్ వన్, ఫర్ దిస్ పీపుల్ ద మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఈజ్ లెస్ దాన్ 2.5 సెంటీమీటర్స్. అంటే మనకి మామూలుగా ఏంటంటే 2.5 నుంచి 2.27కి మధ్యలో ఉండాలి. అలా లేకపోతే ఐ డిఫెక్ట్స్ వస్తాయి అనమాట. ఫర్ దీస్ పీపుల్ ద మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఈజ్ లెస్ దాన్ 2.5 సెంటీమీటర్స్. అంటే ఫోకల్ లెంత్ అనేది ఈ డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి 2.5 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటుందన్నమాట. ఇన్ సచ్ కేసెస్ ద రేస్ కమింగ్ ఫ్రమ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ త్రూ ద ఐ లెన్స్ ఫార్మ్ an image before the retina as shown in the figure 5A and 5B. అంటే ఇటువంటి సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది అంటే మామూలుగా ఏంటంటే మనకి ఐ అనేది బాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి హెల్దీ పర్సన్స్కి ఏంటంటే 2.5 సెంటీమీటర్స్ క్లియర్గా, అంటే అన్ని సెంటీమీటర్స్ అప్పుడు ఏంటంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇలా ఉన్నాయి కదా దాంట్లో బాగా హెల్దీ పర్సన్లో దీంట్లో చెప్పట్లేదు. హెల్దీ పర్సన్లో ఏం జరుగుతుంది, ఈ లైట్ రేస్ అనేవి ఏం చేస్తాయి ఇలా ట్రావెల్ అయ్యి ఏంటంటే ఇలా రిఫ్రాక్ట్ అయ్యి ఎక్కడ పడతాయి అంటే ఇక్కడ రెటినా మీద ఏర్పరుస్తాయి. ఈ రెటినా మీద ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనేది ఈ రెటినా మీద పడుతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ డిఫెక్ట్లో ఈ రెటినా మీద పడినప్పుడు మాత్రమే మనకి ఇమేజ్ అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. మన కంటికి ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఏం జరిగింది, దీంట్లో ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్, కన్వర్జింగ్ పాయింట్ అంటారు దీన్ని.
సో మనకి ఇక్కడ యూజ్ అంటే మన ఐలో ఉండే లెన్స్ ఏంటంటే బైకాన్వెక్స్ లెన్స్. ఈ బైకాన్వెక్స్ లెన్స్ ఏం చేస్తుంది, ఇది ప్రిన్సిపల్ యాక్సెస్, ఈ మిడిల్ లైన్ని ప్రిన్సిపల్ యాక్సెస్గా తీసుకుంటాము. లైట్ రేస్ అనేది ఇలా ప్యారలల్గా ట్రావెల్ అయ్యి ఏం చేస్తాయంటే ఇక్కడ సో ఆఫ్టర్ రిఫ్రాక్షన్ అయిన తర్వాత ఏం చేస్తాయి, ఇవి ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. అయితే బాగా హెల్దీ పర్సన్లో ఎలా ఉంటుంది అంటే ఈ ఇంటర్సెక్టివ్ పాయింట్ ఇక్కడ ఉండదు, ఈ రెటీనా మీద ఉంటుంది ఎక్కడో ఒక చోట, అప్పుడు ఇమేజ్ అనేది మనకు కనిపిస్తుంది. వీళ్ళకి ఏంటంటే ఈ మయోపియా ఉన్న పర్సన్స్కి ఏంటంటే ఎక్కడ పడుతుంది, ఈ రెటీనా మీద పడకుండా ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఎక్కడ పడుతుంది, ఇక్కడ పడుతుంది. సో ఇంటర్సెక్టింగ్ పాయింట్ దీన్నే మనం ఫోకస్ అని కూడా అంటారు దీన్నే. సో ఈ కన్వర్జింగ్ పాయింట్ అనేది ఎక్కడ ఉంటుందంటే దీనికి ముందు ఉంటుంది, ఇది రెటీనా, ఇది ఐ, వెనక పార్ట్ను మనం రెటీనా అంటాం. ఈ రెటీనా మీద పడినప్పుడు మాత్రమే మనకి ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఈ డిఫెక్ట్ ఉన్న వాళ్ళలో ముందు పడుతుంది. మరి ఈ ముందు పడితే ఎలాగా, ఇలా పడితే ఏమవుతుందంటే ఇమేజ్ అనేది వీడికి కనిపించదు. అంటే దూరంగా ఏదైనా వస్తువు పెట్టినప్పుడు ఏంటంటే ఇటువంటి వ్యక్తులకి ఏంటంటే కనిపించదు అనమాట. ఇక్కడ కూడా సేమ్ ఈ ఫిగర్ ఏ ఫిగర్ బిలో అలానే జరిగింది. అంటే వీళ్ళిద్దరు ఏంటంటే మయోపియా డిసీజ్ కలిగి ఉన్నవాళ్ళు. ఈ మయోపియా డిసీజ్ కలిగి ఉన్నవాళ్ళు ఏం జరుగుతుంది అంటే సో అంటే ఇమేజ్ని ఇన్ఫైనైట్ దూరంలో పెట్టినప్పుడు, అంటే చెప్పలేము, అంటే కొంచెం దూరంగా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనేది ఈ రెటీనా మీద పడకుండా దానికి ముందు పడుతుంది అనమాట. ఇక్కడ కూడా అలానే జరిగింది. మరి మనకి ఇమేజ్ కనిపించాలి అంటే ఏంటి, ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనేది మనకి ఇక్కడ ఉండాలి. ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనేది మనకి ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఎలా ఉందంటే ముందు ఉంది, మరి ముందు ఉంటే మనకి వెనక్కి జరగాలి. సో వెనక్కి జరగాలంటే మనం ఒక లెన్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏ లెన్స్ని యూజ్ చేస్తారంటే ఇక్కడ బైకాన్కేవ్ లెన్స్ని యూజ్ చేస్తారు. అయితే చూద్దాం ఒకసారి. ఏ హెల్దీ పర్సన్ కెన్ సీ ఆబ్జెక్ట్ ఎట్ all distances more than 25 centimeters clearly, but a person with myopia can see object clearly up to a certain distance. అంటే హెల్దీ పర్సన్ ఏంటంటే 25 సెంటీమీటర్స్ దూరంలో ఉన్న వస్తువును కూడా మనకు లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ 25 సెంటీమీటర్స్. ఆ హెల్దీ పర్సన్ ఏంటంటే ఈ 25 సెంటీమీటర్స్ దూరంగా ఉన్నప్పుడు కూడా చూడగలడు. కానీ మయోపియా ఉన్న వాళ్ళు ఏంటంటే కొంత సర్టెన్ డిస్టెన్స్ లో ఉన్న ఆబ్జెక్ట్ను మాత్రమే చూడగలరు. అప్పుడైతే let the extreme point from which an object appears clearly to a person with myopia be m. సో అంటే ఈ డిఫెక్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ ఫిగర్లో చూపించినట్టుగా ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ థర్డ్ ఫిగర్లో చూడండి ఒకసారి. అంటే ఇక్కడ ఈ ఫస్ట్ వన్ సెకండ్ వన్లో ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది ఎక్కడో ఉంది, ఈ ఎం దగ్గర లేదు. అంటే ఈ డిఫెక్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక సర్టెన్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే ఆబ్జెక్ట్ని చూడగలరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఏంటంటే ఇక్కడ ఈ ఎం దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ను మాత్రమే చూడగలరు. ఈ ఎంనే మనం ఏమంటామంటే ఫార్ డిస్టెన్స్ అంటారు, ఫార్ పాయింట్ అంటారు అనమాట. అంటే సో ఫార్ పాయింట్ అంటారు అనమాట. అంటే అండ్ నెక్స్ట్ వన్ దీన్ని ఎంని ఏమంటామంటే అంటే ఇక్కడ ఈ డిఫెక్ట్ ఉన్న వాళ్ళు ఈ ఎం దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ చూడండి ఒకసారి రెటీనా మీద పడింది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఎం ఆర్ ఇన్ బిట్వీన్ ఎం అండ్ పాయింట్ ఆఫ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఎల్, ద ఐ లెన్స్ కెన్ ఫార్మ్ ఎన్ ఇమేజ్ ఆన్ ద రెటీనా. ఇక్కడ ఎల్ అంటేనేమో లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్, ఐ దగ్గర నుంచి 25 సెంటీమీటర్స్ దూరం అనమాట. ఇది 25 సెంటీమీటర్స్ దూరంలో ఉంటుంది కంటి దగ్గర నుంచి. మనకు లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఎంత అంటే మనకు 25 సెంటీమీటర్స్. ఇక్కడ ఎంని మనం ఫార్ పాయింట్గా తీసుకుంటాం అనమాట. అయితే మనం ఆబ్జెక్ట్ని ఇక్కడ ఉన్నప్పుడు కానీ లేకపోతే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఇవి రెండింటిలో ఉన్నప్పుడు మధ్య ఈ 2M అండ్ L ఇవి రెండింటి మధ్య ఉన్నప్పుడు మాత్రమే ఈ మయోపియా ఉన్నవాడు ఏం చేస్తాడంటే చూడగలడు. ఆబ్జెక్ట్ అనేది మనకి ఎక్కడ కనిపించాలి, ఈ M దగ్గర కానీ ఈ L దగ్గర కానీ ఇవి రెండింటికి మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే వీడేం చేస్తారంటే ఈ డిఫెక్ట్ ఉన్నవాడికి రెటీనా మీద పడడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఒకసారి. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ M ఆర్ ఇన్ బిట్వీన్ M అండ్ పాయింట్ ఆఫ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ L, ద ఐ లెన్స్ కెన్ ఫార్మ్ అన్ ఇమేజ్ ఆన్ ద రెటీనా. అంటే ఫస్ట్లో రెటీనా మీద పడలేదు కదా, ఇక్కడ రెటీనాకి ముందు పడింది. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 కేసెస్లో సో 5C 5D చూస్తే ఏంటంటే ఈ ఎంని ఫార్ పాయింట్ అంటారనమాట. ఫార్ పాయింట్ అంటే ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే చూడగలడు, లేకపోతే ఇక్కడికి ఈ రెండింటికి మధ్య ఉన్నప్పుడు మాత్రమే ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, రెటీనా మీద ఫామ్ అవుతుంది అనమాట. దిస్ పాయింట్ M ఈజ్ కాల్డ్ ఫార్ పాయింట్.
ద పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం డిస్టెన్స్ ఎట్ విచ్ ద ఐ లెన్స్ కెన్ ఫార్మ్ అన్ ఇమేజ్ ఆన్ ద రెటీనా ఈజ్ కాల్డ్ ఫార్ పాయింట్. అంటే ఇక్కడ ఫార్ పాయింట్ అంటే ఏంటంటే ఏ మ్యాక్సిమం డిస్టెన్స్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఈ ఐ డిఫెక్ట్ ఉన్న వాళ్ళు ఇమేజ్ని చూడగలరు, ఆ వస్తువుని చూడగలరు. సో ఆ పాయింట్ని ఏమంటారంటే ఫార్ పాయింట్ అంటారు. ఇక్కడ ఎం దగ్గర ఉన్నప్పుడు మాత్రమే చూడగలడు. అంటే ద పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం డిస్టెన్స్ ఎట్ విచ్ ద ఐ లెన్స్ కెన్ ఫార్మ్ అన్ ఇమేజ్ ఆన్ ద రెటీనా. ఏ పాయింట్ దగ్గర నుంచి అయితే ఈ లెన్స్ అనేది ఇమేజ్ని రెటీనా మీద పడేటట్టుగా చేస్తుంది, ఆ మ్యాక్సిమం డిస్టెన్స్ని ఏమంటారంటే, ఆ పాయింట్ని ఏమంటారంటే ఫార్ పాయింట్ అంటారు. ద డిఫెక్ట్ ఇన్ విచ్ పీపుల్ కెనాట్ సీ ఆబ్జెక్ట్స్ బియాండ్ ఫార్ పాయింట్. అంటే ఈ ఎంకి ముందున్నదాన్ని చూడలేరు, ఈ ఎంకి ఎల్కి మధ్యలో ఉన్నది కానీ ఈ ఎం దగ్గర ఉన్న పాయింట్ దగ్గర ఉన్నప్పుడు కానీ ఈ ఇమేజ్ని చూడగలరు అనమాట వీడు ఎవరో ఈ మయోపియా డిసీజ్ కలిగిన వాడు. ద డిఫెక్ట్ ఇన్ విచ్ పీపుల్ కెనాట్ సీ ఆబ్జెక్ట్స్ బియాండ్ ఫార్ పాయింట్ కాల్డ్ మయోపియా. అంటే ఇక్కడ పీపుల్స్ ఏం చెబుతున్నారంటే ఈ ఫార్ పాయింట్ అవతల వైపు ఉన్న ఆబ్జెక్ట్ని చూడలేకుండా ఉంటారు. ఆ డిఫెక్ట్ని ఏమంటారంటే మయోపియా అంటారు. అయితే వాట్ కెన్ వీ డూ కరెక్ట్ మయోపియా? మరి మయోపియాని మనం ఎలా కరెక్ట్ చేస్తాము అంటే క్లియర్గా చూస్తే ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి ఈ ఫిగర్లో, ఇది మయోపియా ఉన్న వ్యక్తి. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ లెన్స్ యూజ్ చేయకముందు చూసారు. ఇప్పుడు లెన్స్ ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ట్రావెల్ ఏం చేస్తుందంటే రెటీనాకి ముందు ఏర్పరుస్తుంది. ఒకవేళ ఇక్కడ మధ్యలో కనుక బై కాన్కేవ్ లెన్స్ని కనుక యూజ్ చేసినట్టయితే మనం ఈ మయోపియాని మనము కరెక్ట్ చేయొచ్చు అనమాట. సో అర్థమైంది కదా. సో మయోపియా అంటే ఏంటంటే కొంతమంది ఏంటంటే దగ్గరగా ఉన్నాయి చూడగలరు, దూరంగా ఉన్నాయి చూడలేరు. దూరంగా ఉన్నాయి చూడట్లేదు అంటే ఏంటంటే మనకి ఇమేజ్ అనేది ఎక్కడ పడుతుందంటే రెటీనా మీద పడట్లేదు, రెటీనాకి ముందు పడుతుంది. ఈ రెటీనాకి ముందు పడుతుంది కాబట్టి ఇక్కడ చూడలేరు. అంటే 2.5 కంటే తక్కువ ఉంటుంది ఫోకల్ లెంత్ అనేది, 2.5 కంటే తక్కువ ఉండటం వల్ల మనకి ఇక్కడ ఏంటంటే చూడలేరు. సో మరి దీనికి ఏం చేయాలంటే మనం మధ్యలో ఇక్కడ బై కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ ఇమేజ్ అనేది రెటీనా మీద పడడానికి అవకాశం ఉంటుంది. రెటీనా మీద పడితే ఏమవుతుందంటే మనకి ఇమేజ్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఇది మయోపియా. సో చాలా చాలా ఇంపార్టెంట్, అడుగుతూ ఉంటారు. సో మయోపియా వచ్చిన వ్యక్తులకి ఏ లెన్స్ని వాడుతూ ఉంటారు అని అడుగుతూ ఉంటారు. ఏ లెన్స్ని వాడతారంటే ఇక్కడ బై కాన్కేవ్ చూసారు కదా, బై కాన్కేవ్ ఇలా ఉంది, బై కాన్కేవ్ అంటారు. మనం ఐ లెన్స్ అనేది మనకి ఎప్పుడు కూడా బై కాన్వెక్స్ లెన్స్. ఈ బై కాన్వెక్స్ లెన్స్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ట్రావెల్ అయ్యి ఈ లైట్ రేస్ అనేవి ఏంటంటే ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి. ఆ పాయింట్ ఫోకల్ పాయింట్ అంటారు. ఇక్కడ ఈ ఫోకల్ పాయింట్ అనేది మనకి ఐలో వెనక భాగమైన రెటీనా మీద పడినప్పుడు మాత్రమే మనకి ఇమేజ్ అనేది కనపడుతుంది. సో ఇక్కడ ముందు పడినా కూడా వెనకబడినా కానీ మనకి కనిపించదు అనమాట. సో ఈ మయోపియా అనేది ఇదనమాట. అంటే దగ్గరగా ఉన్నవి వీళ్ళకి కనిపించవు, దగ్గరగా ఉన్నవి మాత్రమే కనిపిస్తాయి, దూరంగా ఉన్నవి కనిపించవు. సో ఈ మళ్ళీ ఒకసారి ఫిగర్స్ చూడండి, అర్థమవుతుంది. సో మయోపియా ఉన్న వ్యక్తికి ఫోకల్ లెంత్ ఇక్కడ ఉంటుంది, ఫోకల్ పాయింట్ ఇక్కడ ఉంటుంది. చూడండి ఒకసారి ఇక్కడ ఏమని ఫార్ పాయింట్ అంటారు, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. ఈ 2 కేసెస్ మయోపియా ఉన్న వ్యక్తి. సో మయోపియా ఉన్న వ్యక్తి ఇమేజ్ అనేది వాడికి ఎక్కడ ఉండాలి అంటే ఇక్కడ ఫార్ పాయింట్ దగ్గర కానీ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఇవి రెండింటికి మధ్య ఉన్నప్పుడు మాత్రమే వీడికి ఇక్కడ మీరు డిఫరెన్స్ అర్థమవుతుంది. అంటే ఇక్కడ కరెక్ట్ చేశారు, ఇక్కడ కరెక్ట్ చేసినవి అంటే గ్లాస్ వాడారు. ఇక్కడ ఏ గ్లాస్ని వాడారని అనమాట. ఇది కరెక్ట్ చేయడానికి మనం ఏ లెన్స్ని వాడతారంటే బై కాన్కేవ్ వాడతారు. సో నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే సో మయోపియా గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో హైపర్మెట్రోపియా గురించి నేర్చుకుందాము. థ్యాంక్ యూ.